మాట్లాడదాం. డివి శ్రీనివాస్ గారు, మనకి సౌకర్యాలు ఎక్కువేమో కదా మన రాజకీయ నాయకులకి, పార్టీలకి నిమిత్తం లేకుండా మాట్లాడుతున్నాను నేను. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, నిమిత్తం లేకుండా. అంటే బీజేపీ ప్రజెన్స్ చాలా మినిమల్ అవటం వల్ల బీజేపీ ఎలాంటి ఇంపాక్ట్ఫుల్ పాలిటిక్స్ ఇక్కడ నడపలేకపోతుంది అనేది మనకు అర్థమవుతోంది. నేను మతాన్ని ఇందులో తీసుకురావట్లేదు, కేవలం ఎన్నికల వరకే మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ఈ లీడర్స్ మీ నోటీస్లో, మీ జర్నలిస్టిక్ కెరీర్లో వీళ్ళందరూ మీరు చూసిన వాళ్ళే. వీళ్ళు స్విచ్చింగ్ ఓవర్ దేర్ లాయల్టీస్ అనే దగ్గర వచ్చేప్పటికీ జనం వాళ్ళని ఎట్ట చూస్తున్నారు సార్? భారతదేశం కాలక్రమేణా వ్యక్తి స్వామ్యం పెరిగింది, ప్రజాస్వామ్యం బలహీన పడుతోంది. మీరు గమనించినట్లయితే ఈ డెకేడ్ లో, లాస్ట్ 2 decades లో పార్టీలు బలహీన పడుతున్నాయి, సింబల్ బలహీన పడుతోంది, వ్యక్తులు బలోపేతం అవుతున్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా సంపన్నులు కావడం, ఇవాళ మ్యాండేట్ ని నిర్ణయిస్తోంది, నిర్దేశిస్తోంది కూడా ఆర్థిక సంపత్తే కావడం. మనం ఏ విధంగా డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తోందో, ఈ డబ్బు లేదు ప్రలోభాలు, ఇవి మన యొక్క ప్రజాస్వామ్యానికి వాళ్ళ చెదలు ఇదిగా మారాయి, పీడగా మారాయి. వ్యక్తి స్వామ్యం ప్రబలటంతోనే ఇప్పుడు వీళ్ళు పార్టీ మారినా రేపు గెలుస్తారు. ఏది మీరు చెప్పినటువంటి ఆ 3-4 ఆ బలోపేతమైనటువంటి వ్యక్తులు, వాళ్ళేంటి ఆర్థికంగా సంపన్నులు. నెక్స్ట్ వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని గెలిపించే స్థాయిలో వాళ్ళు ఆ నియోజకవర్గం పైన పట్టు సాధించారు, ఆర్థికంగా పట్టు సాధించారు, జనంలో పట్టు సాధించారు అన్నమాట. అప్పుడు ఇవన్నీ కూడా రాజకీయ కుటుంబాలు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు, ఆయన ఏంటి గతంలో మనం వాళ్ళ బ్రదర్ కావచ్చు, వాళ్ళ వదిన కావచ్చు, పార్వతమ్మ, వీళ్ళందరూ చూసాం, సుబ్బిరామరెడ్డి, ఇవన్నీ కూడా రాజకీయ కుటుంబాలు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి వ్యూహం అర్థం కావట్లేదు. అంత వ్యూహ రహితంగా పనిచేస్తున్నాడా అంటే కూడా మనకు అనుమానమే, ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డి. ఏది లేదు, మనం ఏంటంటే అతనేం పిచ్చోడు కాదు కదా. అఫ్ కోర్స్ ప్రత్యర్థులు, ప్రతిపక్షాలు పిచ్చోడు అనొచ్చు, పిచ్చోడి చేతిలో రాయిగా రాష్ట్రం మారిందనే ప్రావర్బులు అవి అది వేరే విషయం. కానీ అతనేంటి, ఒక తృష్ణ, ఒక దాహం, ఏది అది వ్యాపార దాహం, ఆర్థిక దాహం, ఇది పక్కన పెట్టండి, ఒక అధికార దాహంతో ఉన్నటువంటి వ్యక్తి. మనం ఆయన పైన విమర్శ ఏంటి, తండ్రి శవం పక్కన ఉండగా కూడా ఆయన ఏదో సంతకాలు సేకరించాడు అనేది కూడా ఉంది కదా. అంటే ఏంటి, ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడానికి అంత సిద్ధపడతాడా? ఇందులో అంతర్లీనంగా దాగిన వ్యూహం ఏంటి? అతను తెలుగుదేశం పార్టీని, జనసేనను, వాళ్ళ క్యాడర్ ని, లీడర్స్ ని ఉద్దేశపూర్వకంగా ఏమన్నా దారి మళ్లిస్తున్నాడా? ఏది ఈ గజిబిజి గందరగోళం ద్వారా. ఎగ్జాక్ట్లీ శ్రీనివాస్ గారు, మీకు వచ్చిన సందేహమే నాకు కూడా వచ్చింది. కరెక్ట్ పాయింట్. నేను ఇందాక నుంచి మీ నుంచి ఈ అబ్జర్వేషన్ ఎలిసిట్ చేద్దామని చూస్తున్నా. మీరు చెప్పారు ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తున్నారు అనే అనుమానం అయితే నాకు లేకపోలేదు. మార్పులు చేర్పుల ద్వారా ప్రజల దృష్టి మళ్లించవచ్చు. ఏది ఆయన వైఫల్యాల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ అంటాం మనం మామూలుగానే, మీరు కూడా చెప్తుంటారు. ఏది దారి మళ్లించటం కావచ్చు. ఏది పోలవరం కట్టలేదనేది చర్చ తగ్గుతోంది, అమరావతిని చంపేశాడనే చర్చ తగ్గుతోంది, 3 రాజధానుల నిర్మాణం ఎక్కడ దాకా వచ్చిందనే చర్చ పక్కదారి పడుతోంది. కర్నూలులో ఏం చేశాడు, విశాఖలో ఏం చేశాడు, ఏమీ చేయలేదు. రైతులకు ఏం చేశాడు, నోటిఫికేషన్లు ఏవి. వాళ్ళ చెల్లి కూడా ప్రశ్నిస్తోంది షర్మిల, అన్న పాలనకు నాన్న పాలనకు కంపేర్ చేస్తూ బలంగా వెళ్తోంది. వీటన్నిటినీ కప్పెట్టడం కోసం ఈ మార్పులు చేర్పులు వ్యూహం పన్నాడా? ఏది తన వైఫల్యాలని వీళ్ళ నెత్తి మీద రుద్ది వీళ్ళ గొంతు కోస్తున్నాడా? మీకు గుర్తుండే ఉంటుంది ఒక విషయం, మీకు గుర్తు చేస్తా వాసుదేవన్ గారు. ఏది మనకు తెలుసు, నరసింహారావు గారు, ఆయన మన సంపాదకుడు, జర్నలిస్ట్ లో ఉండేవాడు, మనకి డిబేట్స్ లో ఉండేవాడు, మన సి నరసింహారావు. జగన్మోహన్ రెడ్డి ఆయన మానసిక శాస్త్రవేత్త, పత్రిక నరసింహారావు గారు ఏమని చెప్పేవాడు అప్పట్లో, ఒక సైకాలజీ ఇచ్చాడు, మానసిక వికాస నిపుణులు. జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఇదేదో కోళ్ల ఫారం యజమాని మైండ్ సెట్, కోళ్లని బాగా మేపి వాటిని ఏ విధంగా కటింగ్ ఇస్తాడో
అని అప్పట్లో ఎప్పుడో చెప్పేవాడు. ఇప్పుడు అది నాకు కనపడుతోంది అనమాట. అంటే ఏంటి, ఈ 5 ఏళ్లలో తన ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరినీ బాగా మేపి కటింగ్ ఇస్తున్నాడా, ఆ కోళ్ల ఫారం యజమానిగా ఈయన పనిచేస్తున్నాడా? అది ఏంటంటే ఇది 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 ఊరికి అప్రస్తుతమైన, నాకు ఎందుకు జస్ట్ ఇప్పుడు ఒక పోలిక అంతే. జగన్మోహన్ రెడ్డి వాసుదేవన్ గారు అతను ముగ్గురినే నమ్ముకున్నట్టుగా మనకు కనపడతాను. ఏంటి, వాలంటీర్లు, 2 ఐప్యాక్. ఇప్పుడు ఈ ముగ్గురు మాత్రమే ఆయన ఒడ్డున పడేస్తారు అనుకుంటుంటే ఐప్యాక్ ఎంతవరకు ఒడ్డున పడేస్తుంది, వాలంటీర్లు ఆయన ఎంత మేరకు ఒడ్డున పడేస్తారు? తనేంటి ఈ 3 సెక్షన్స్ ని నమ్ముకుని అసలు సెక్షన్స్ ని ఆయన కోల్పోతున్నాడు. ఏది వైఫల్యం, ప్రధాన వైఫల్యం అదే కనపడుతుంది అనమాట. తనకి బలమైన పునాది వీకర్ సెక్షన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, బడుగు బలహీన వర్గాల పునాదుల పైన వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాజశేఖర రెడ్డి లెగసీ, దాన్ని కాపాడుకుందామనే కేవలం డెవలప్మెంట్ వదిలేసి వెల్ఫేర్ లోకి వెళ్ళాడు. బటన్స్ నొక్కుతున్నాడు. బటన్ సీఎం 2.55 లక్షల కోట్లు వేసాను అంటున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది, ఒంటికంటి సోమలింగుడిలాగా మనం ఏంటి అలా చూడాలి? అభివృద్ధి లేని సంక్షేమం అవసరమా, సంక్షేమం లేని అభివృద్ధి నిరుపయోగం, 2 ప్యారలల్ గా 2 కళ్ళుగా గత పాలకులు మనం చూసాం. జవహర్లాల్ నెహ్రూ ఈ విధంగా అనుకున్నాడండి. ఏది, ఇట్లా పంచి పెడదాం అనుకుంటే పంచవర్ష ప్రణాళికల్లో ఈ ప్రాజెక్టులు ఉండేయా? ఫస్ట్ 5-year ప్లాన్ ఆయన ఏం చేశాడు, వ్యవసాయానికి ఇచ్చాడు. ఇరిగేషన్ ప్రాజెక్టులు టేకప్ చేశాడు. బాక్రా, నంగల్ ఇవన్నీ కూడా వచ్చేసాయి, నాగార్జున సాగర్. సెకండ్ 5-year ప్లాన్ లో పరిశ్రమల వైపు వెళ్ళాడు. ఒక నిర్మాణాత్మకంగా వచ్చినటువంటి ఈ దేశం ఏమైపోయింది? ఇప్పుడు ఇతను వక్రీకరించి కేవలం బటన్లు నొక్కితే గెలుస్తా, సంక్షేమం వస్తే గెలుస్తా. ఎన్టీఆర్ హయాంలో, రాజశేఖర రెడ్డి హయాంలో, చంద్రబాబు హయాంలో ఇది జరగలేదు. ఏది, 2 ప్యారలల్ గా వెళ్ళారు. పేదల ఇళ్లు కట్టారు, జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేశారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారు. నగరి తెలుగు గంగ హయాంలో బీజం పడ్డవే కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూడా మీకు తెలుసు ఏంటి, జలయజ్ఞం. అఫ్ కోర్స్ ధనయజ్ఞం అనే విమర్శ ఆయన తెచ్చుకున్నా కూడా ప్రాజెక్టుల పితామహుడిగా మిగిలిపోయాడు. ఎవరు, రాజశేఖర రెడ్డి. అలాంటిది మన మిత్రులు ఇప్పుడు కిరణ్ గారు చెప్పారు. కిరణ్ గారు ఏమని చెప్పారు, ప్రాజెక్టులు ఆపేశాడంటే బ్లండర్ మిస్టేక్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. జలయజ్ఞం గురించి ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఏది, వాళ్ళ నాన్న జలయజ్ఞ పితామహుడిగా మిగిలితే దానిలో అవినీతి, ఆ కేసులు వేరే విషయం. కానీ ఇవాళ ప్రాజెక్ట్స్ మీద పేటెంట్ అతనికి వెళ్ళింది. ఏది, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ రాజశేఖర్ రెడ్డిని దేవుడిగా చూసుకునే పరిస్థితి. ఇతనే చెప్పాడు కదా వాసుదేవన్ గారు. ఏది, ప్రమాణ స్వీకారం రోజు ఏమన్నాడు, మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండేలా మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్నాడు. ఆయన ఫోటో పక్కన ఈయన ఫోటో దేవుడు ఎరుగు, అసలు వాళ్ళ నాన్న ఫోటో బయటికి విసిరేసే పరిస్థితి. షర్మిల కూడా అంటోంది కదా, నాన్న పాలనకు అన్న పాలనకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఒకసారి చౌదరి గారు ఏమంటారు చూద్దాం.